Hey guys, welcome back to the vlog again. Welcome back to another episode of Power Saga. So ఈరోజు వీడియో వచ్చేసరికి ఇంకో జిమ్ సెషన్ ఇన్ ది సేమ్ జిమ్ ఫిట్నెస్ 11 శ్రీనగర్. సో ఈరోజు మనం బ్యాక్ సెషన్ చేస్తున్నాం అన్నమాట, బ్యాక్ అండ్ బైసెప్. సో బేసికల్లీ పుల్ సెషన్ విత్ సేమ్ మన ఇన్స్పిరేషన్ వినోద్ అని, ఇంకా యాజ్ వెల్ యాజ్ ఈరోజు గెస్ట్ అపీరెన్స్గా మన జిమ్ ఓనర్ అని రాజ్ అన్ని కూడా జాయిన్ అయ్యాడు. సో లెట్స్ సీ ఎలా వద్దాం. సో బేసికల్గా ఫస్ట్ వచ్చేసరికి మనం బ్యాక్ చేస్తాం, బ్యాక్ తర్వాత బైసెప్స్ చేస్తాం. సో బ్యాక్ వచ్చేసరికి 4 వేరియేషన్స్, అలాగే బైసెప్స్కి వచ్చేసరికి 4 వేరియేషన్స్ చేద్దాం అనుకుంటున్నాం. సో నేను సెట్ అయితే స్టార్ట్ చేస్తాం, 2 sets అయినాయి. సో థర్డ్ సెట్ నుంచి అయితే రికార్డింగ్ స్టార్ట్ చేస్తాం. సో లెట్స్ గో హౌ ఇట్ ఇస్ గోస్. సో గైస్, కనిపిస్తుంది ఎవరో కాదు మన రాజన్య. సో అనే థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అస్ టుడే. సో బ్యాక్ సెషన్ మాతో చేస్తున్నావు, అసలు నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీతో చాలా రోజులు అయింది కలిసి ప్రాక్టీస్ చేసి. ఎప్పుడు 2 years బ్యాక్ చేసాం గైస్, మళ్ళీ అన్నీ కనిపిస్తాను మనకి. సో దాని ఎక్కువ లెట్స్ డూ దిస్. మీరు రండి సార్. ఎన్ని చేసావనే? ఓకే, కమాన్. సో గైస్, ఇది వచ్చేసరికి మన లాస్ట్ సెట్ మాట. ఓకే, పర్లేదు. సో గైస్, ఇది వచ్చేసరికి మన లాస్ట్ సెట్ మాట. సో వెయిట్ వచ్చేసరికి ఒక 70 kgs అయితే ఉంది. సో ఎక్స్పెక్టెడ్ రెప్స్ వచ్చేసరికి నేనైతే ఒక 8 అనుకుంటున్నా. ట్రై చేద్దాం 8 పుల్ చేయడానికి. సో లెట్స్ డూ దిస్. సో గైస్, 1 2 ఇంకో 2 రెప్లు వస్తాయి అనిపించింది. 8 అయితే చేసేసాం, బట్ పర్వాలేదు. నెక్స్ట్ సెట్కి ఎనర్జీ స్టేజ్ చేసుకుందాం. సో ఇన్స్పిరేషన్ వినోద్ అని ఆయన మొత్తం ఈసారి నువ్వు ప్రిపేర్డ్ ఉన్నావా? ఫుడ్ తిన్నావా బాగా? సో బేసిక్గా ఏం తిన్నారు? సో గైస్, లాస్ట్ టైం ఏంటంటే మేము కోచింగ్ సెషన్ చేసుకున్నప్పుడు దీపక్ మనం చాలా ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తాం. పోస్ట్ చేసినప్పుడు పంపేం రాలేదు, ఎందుకంటే ఫుడ్ కూడా సరిగ్గా తింటుంది అన్నాడు. సో ఫుడ్ తిన్నాడు, పంప రాకపోతే అప్పుడు మాట్లాడాలి. నీవెన్నొచ్చా? చేయొచ్చు, కానీ నేను కావాలని ఇంకా ఎనర్జీ సేవ్ చేసుకోవాలి. ఎంత చేశాను? సేమ్ వెయిట్ గైస్ చూసారా, అందుకే ఇన్స్పిరేషన్ ఉన్నాం గైస్. గైస్, లాట్ పుల్ అయితే అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకో ఎక్సర్సైజ్కి అయితే వెళ్ళిపోదాం. చూద్దాం ఎలా చేద్దాం. వెయిట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 50 ఉంది. ఎక్స్పెక్టెడ్ రెప్స్ వచ్చేసరికి 8 చేసేస్తాను. లెట్స్ సీ. సో బేసికల్గా రివర్స్ గ్రిప్లో పట్టుకుంటున్నాను అనమాట, ఎందుకంటే వైడ్ గ్రిప్లో నాకు ఎందుకో కంప్లీట్ యాక్షన్ రావట్లేదు అనిపిస్తుంది. సో లెట్స్ డూ దిస్. నైన్ రెప్స్ అయితే వచ్చినాయి. అది కాకుండా ఆల్టర్నేట్గా 2 చేశాను. పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఇప్పుడు మన రాజానే చేస్తుండే. అనయ్య, ఈ ఎక్సర్సైజ్ ఎప్పుడైనా ముందు చేసాను? చేశాను. ఎక్కువ వెయిట్ చేయాలి. కమ్ ఆన్, లెట్స్ డూ దిస్ అన్నయ్య.
మన అన్ని మాటలు తక్కువ మాట యాక్షన్. ఇక్కడ మన వినోద్ అని అయితే సీరియస్గా అబ్జర్వ్ చేస్తున్నాడు మనం ఎలా చేస్తున్నాం అని. దాని తగ్గట్టు ఇంకొక రెప్ ఎక్స్ట్రా చేసేసి నైస్ వన్ అన్నయ్య, నైస్ వన్, గుడ్ వన్. మన స్టార్ రెడీ అయిపోతున్నారు. నెక్స్ట్ సేవ్ చేసుకుంటున్నా ఎనర్జీ. యాక్చువల్లీ చూస్తున్నారు ఈ సీటింగ్ని. ఫస్ట్ వైడ్ పట్టుకున్నాడు, చేస్తాడు 5, మన రివర్స్ పట్టుకొని చేసేస్తాడు. అమ్మయ్యా. లాస్ట్ వచ్చేసరికి మనం 60 చేస్తున్నాం. ఎక్స్పెక్టెడ్ మళ్ళీ పర్లేదండి, పెద్ద మైక్స్ కదా. సో గైస్ లాస్ట్ సెట్ వచ్చేసరికి 60 చేస్తున్నాం. ఆల్రెడీ 50తో 8 వచ్చినాయి, 9 వచ్చినాయి కాబట్టి ఇది కూడా 8 రావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వస్తే 8 ఎందుకు రావు. సో చేద్దాం గైస్. సో లెట్స్ స్టార్ట్. నేను రివర్స్ గ్రిప్ పట్టుకుంటున్నా ఈ సెట్ కూడా, ఎందుకంటే రివర్స్ గ్రిప్ బాగా వస్తుంది అనిపిస్తుంది నాకు. ఎయిత్ రప్పి కొంచెం డిఫికల్ట్ అనిపించింది, కానీ ఎస్ 8 అయితే చేస్తాం. కమాన్ రాజా, నీ నెక్స్ట్. నాన్యా ఈ ఎక్సర్సైజ్ వైడర్ బ్యాక్ బాగా పడుతుంది కానీ. సో బేసికల్గా ఈ ఎక్సర్సైజ్ వైడర్ బ్యాక్కి చాలా బాగా పడుతుంది మీరు మైండ్ టు మజిల్ ఫోకస్ చేస్తే. డెడ్ లిఫ్ట్ చేస్తాం కదా, డెడ్ లిఫ్ట్ చేస్తాం కదా, డెడ్ లిఫ్ట్లోకి మనం నీస్ బెంచ్ చేసి చేస్తాం కదా, అందులో కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ఇది సిట్టింగ్, అది స్టాండింగ్, అంతే తేడా. రెండు ఈక్వల్గానే పడుతుంది. అక్కడ లెగ్స్ పవర్ వస్తుంది అంటారా? అది స్టాండింగ్, కొంచెం లెగ్ పవర్ రావడం వల్ల. అమ్మా మిమ్మల్ని అస్సలు తగ్గట్లేదు. లాస్ట్ కాబట్టి ఎన్ని సెట్లు చేయాలి, ఎన్ని రెప్పులు చేయాలని ముందే ఫైక్స్ అయిపోతుంది. చూసారా గ్రిప్ ఎలా మార్చున్నాడు అంటే, మనం 4 చేస్తే అన్ని 14 చేస్తున్నాడు, పంప ఎక్కువ రావాలని. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అలా అనిపించింది లాస్ట్ సెట్. బాగుంది గైస్ మన సెకండ్ వేరియేషన్ అయితే అయిపోయింది, ఇప్పుడు థర్డ్ వేరియేషన్కి అయితే వెళ్తున్నాం. సో చూద్దాం అప్పుడు ఏమవుతాం.
సో గైస్ మనం థర్డ్ వేరియేషన్ అయితే చేస్తున్నాం బ్యాక్కి. ఇది వచ్చేసరికి డంబల్ లాటరలీస్. సో మ్యాక్సిమం వెయిట్ వచ్చేసరికి 25 అయితే చేస్తాం, ఎందుకంటే ఫోకస్డ్గా స్లోగా చేద్దాం అనేది ఆబ్జెక్టివ్ అనమాట. సో ఇది వచ్చేసరికి లాస్ట్ సైడ్ 25 అయితే చేస్తున్నాం. ఎక్స్పెక్టెడ్ రెప్స్ వచ్చేసరికి ఎప్పటిలాగే 8 చూద్దాం చేయగలుగుతాం కదా. సో లెట్స్ డూ దిస్. అనే ఈ డంబల్ కదా, ఓకే నాకు ఇది అంతగా అవ్వట్లేదు. Eight. Okay, not bad. పర్లేదు గైస్, బాగానే ఉంది. అని ఎక్కడ చేయాలా? ఇక్కడ ఈ డంబల్ ఇది చూసుకో, ఈ డంబల్ కానీ ఇక్కడ ఈ హైట్ పెట్టుకో. ముందుకు వెళ్తే మళ్ళీ కెమెరా కట్టేది. నీ ఇష్టం, ఎక్కడైనా పట్టుకో, జస్ట్ ఇదే పొజిషన్లో ఉండాలి. బ్యాక్ వచ్చే నే 8 reps చాలు. 8 each one 8. అది అయిపోయింది చేసాను మళ్ళీ. గైస్ చూస్తున్నారు కదా, మన హీరో 25 చేస్తున్నాడు. చూద్దాం ఎంత చేస్తాడు. 8 మనం అందరూ 8 చేసాం కాబట్టి 10 చేసేద్దాం కసిగా చేసేస్తాడు. మరి చూద్దాం ఏం చేస్తాడు. గో ఫర్ ఇట్. గైస్ మీరు చూసినట్టయితే ఇక్కడ లాట్ని ఎలా రిలీజ్ చేస్తాం చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్యాక్ స్ట్రైట్ పెట్టి లాట్ని మాత్రమే కింద రిలీజ్ చేస్తున్నాడు అతను. సో ఇది మనం ఎప్పుడు చూసుకోవాల్సిన అనమాట. వెయిట్ అనేది అసలు మ్యాటరే కాదు. నేను ఎప్పుడు చెప్పినట్టే అంతా ఫామ్ ఇంకా మీ మజిల్ టు మైండ్ కనెక్షన్ అవుతుందా లేదంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే తను లాట్ని మాత్రమే రిలీజ్ చేస్తున్నాడు బ్యాక్ని స్ట్రైట్గా పెడుతూ. అందరికీ డిఫరెంట్ ఫామ్స్ ఉంటాయి, డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి, కానీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టెక్నిక్ అనమాట. సో ఎస్, దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. సో ఈ సెట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ సెట్ వచ్చేసరికి రోప్ పుల్ డౌన్ చేసి ఇంకా బ్యాక్ అయితే ఎండ్ చేద్దాం. సో ఇక్కడ మీరు కనిపిస్తున్నారు కదా, ఈ భయ్య నీ పేరేంటి? కనిపిస్తున్నారు. ఈ భయ్య పేరు వికాస్ అంట. ఈ భయ్య చూస్తుంటే నన్ను నేనే గుర్తొస్తున్నాను అనమాట. ఎందుకంటే స్టార్టింగ్లో నేను కూడా దీనికంటే దారుణంగా ఉండేవాడిని. అప్పుడు చాలా బాధేసేది, కానీ ఇప్పుడు ప్రోగ్రెస్ అవుతూనే ఉన్నాం. సో భయ్య, సో అది కాదు, నువ్వు ఈ జిమ్ నుంచి చెప్పు, ఎన్న నుంచి వస్తున్నావు? 1 month అవుతుందండి. ఎలా ఉంది జిమ్? చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ కానీ ట్రైనింగ్ కానీ రాజానే హెల్ప్ చేస్తాడు, అన్నీ హెల్ప్ చేస్తాడు. గాయస్ నేను ఎప్పుడు చెప్పినట్టే మా అన్నయ్య ఎప్పుడు అందరికి హెల్ప్ చేస్తుంటాడు అనమాట రాజానే. సో అది మ్యాటర్. సో వెనకట్ల ఎవరో హైడ్ అవ్వడం ట్రై చేస్తున్నారు, ఎవరు వెనకట్ల టీచర్స్ చేస్తూ. హలో సార్, మేము రోజు చూస్తానమాట జిమ్లోనే. మీరు వన్ కైండ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ నాకు. ఎందుకంటే జిమ్కి ఏం చేస్తున్నది ఇంపార్టెంట్ కాదు, ఎంత కన్సిస్టెంట్గా ఎంత డిసిప్లిన్గా వస్తుంది చాలా ఇంపార్టెంట్. అందులో భయ్య ఒకరు. సో సార్ మీ పేరు ఏంటి? మై నేమ్ ఇస్ శ్రీనివాస్. ఈ ఫిట్నెస్ 11 ఏంటండి? శ్రీనివాస్. సో మీరు ఏం చేస్తుంటారు? నేను స్టీల్ ప్లాంట్ అండి. స్టీల్ ప్లాంట్. ఇతను స్టీల్ ప్లాంట్లో పనిచేస్తారంట గైస్. నార్మల్గా సార్ మీకు ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు? 1 month అవుతుందండి. సో ఇతను కూడా 1 month అవుతుందంట వస్తూ. సో మీకు ఎలా కనిపిస్తుంది జిమ్ ఎక్స్పీరియన్స్? కానీ
చాలా హ్యాపీగా ఉంది. నేను ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాను. అంటే ముందు ఎప్పుడైనా జిమ్ చేశారు? మీ బాడీని చూస్తుంటే మీరు ముందు జిమ్ చేసినట్టు అనిపిస్తుంది. లేదండి, చేయలేదా? ఎప్పుడూ లేదు. కొంతమంది జెనెటిక్స్ వచ్చాయి సారీ చూసారు గైస్. సో మిమ్మల్ని చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదో ఆర్మీలో ఉన్నారనుకున్నాను అనమాట నేను ఫస్ట్. తర్వాత మీరు ఇప్పుడు చెప్తుంటే స్టీల్ పైన అర్థం చేసుకుంటున్నాను. జిమ్ గురించి ఏం చెప్తారు? బాగుందంటారు? చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. దీనివల్ల ఏంటంటే ఈ జిమ్ కూడా ఉన్న లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి. ఇక్కడ కోచెస్ కానీ లేకపోతే కొలీగ్స్ అందరూ కూడా కోఆపరేషన్ చాలా బాగుంటుంది. దీని టైమింగ్స్ కూడా మనకి చాలా అవైలబిలిటీ టైమింగ్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా టోటల్ ఆల్ ఎక్విప్మెంట్ మన దగ్గర అవైలబిలిటీ ఉందండి. ఇక్కడ కోచెస్ కూడా ఫుల్ టైం మనకి కోఆపరేట్ చేస్తూ వాళ్ళు మనం బాడీకి ఏ విధంగా ఫ్లెక్సిబిలిటీ కావాలో ఆ విధంగా ఫ్లెక్సిబిలిటీని కూడా కోచెస్ ఇస్తూ మంచి డైట్ ఫాలో చేస్తూ మా గ్రోత్కి చాలా కోఆపరేట్ చేస్తున్నారు. సో నార్మల్గా మీరు ముందు జిమ్ చేయలేదని చెప్పారు కదా. సో మీరు జిమ్ చేయకముందు జిమ్ చేశాక మీకు ఏమైనా లైఫ్ స్టైల్ ఏమైనా మారినట్టు అనిపిస్తుంది? చాలా అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్గా కూడా నేను చాలా స్ట్రాంగ్ అయ్యామండి. తర్వాత కూడా బాడీలో ఫ్లెక్సిబిలిటీ చేంజ్ అయింది. నా తాలూకా రెగ్యులర్ యాక్టివిటీస్ కూడా ఈ ఫిట్నెస్ వల్ల చేంజ్ అయ్యి నా పర్సనల్ లైఫ్ గ్రోత్ కూడా ఈ ఫిట్నెస్ చాలా ఇంపార్టెంట్గా మాకు యూజ్ అవుతుంది. సో గైస్ మీరు చూసారు గైస్ ఫిట్నెస్ లైఫ్లో అంత ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి మీరు 1 month మీరు ఒకసారి ఛాన్స్ ఇచ్చుకుంటే మీరు తర్వాత మళ్ళీ వదలరు దీన్ని ఏదైనా సరే. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఒక భయ్యా పారిపోతున్నాడు, చందు అని, మన ఇట్రా తమ్ముడు. అలా వదలను. సో ఈ భయ్యా కనిపిస్తారు కదా, ఇతని పేరు చందు మాట. సో బేసికల్గా మన వినోద్ అనే బామ్మర్ది, అవునా? రైట్. సో ఎస్. సో ఈ అబ్బాయి కూడా వస్తుంటాడు, జిమ్ రోజు చేస్తుంటాడు. మన వినోద్ అన్ని గైడెన్స్ కాబట్టి ఖచ్చితంగా రోజు వినోద్ నేను క్రాస్ చేస్తాను అనుకుంటున్నాను. సో బ్రో నువ్వు చెప్పు, నువ్వు ఏం చేస్తున్నావు అసలు? నీ పేరేంటి? నా పేరు చంద్రహాస్ అన్న. అక్కడ చూసి నా పేరు చంద్రహాస్ అన్న. సో ఎన్నాళ్ళు అవుతుంది జిమ్కి వచ్చి? జస్ట్ 1 month. సో ఎలా అనిపిస్తుంది జిమ్ చేస్తుంటే? బాగుంది. లైఫ్ స్టైల్ ఏమైనా మారినట్టు అనిపిస్తుంది? మార్నింగ్ టైమ్స్ వచ్చినప్పుడు అదే ఉంటుంది కదా, డైలీ మార్నింగ్ లెగ్స్ లేవడం అలాగ అలవాటు అయ్యి. సో 1 month నుంచి అయితే చేస్తాను జిమ్. అది ఎలా నచ్చింది? బాగుంది. చుట్టూ ఎన్విరాన్మెంట్ బాగుంది. అంటే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళతో కొంచెం రెప్పో ఉంది. అలాగే జిమ్లో కూడా ట్రైనింగ్గా మా వాయి ఉన్నాడు కదా, ఎక్కువ హెల్ప్ చేస్తారు. ఎక్కువ చెప్పాను కదా గైస్, మన వినోద్ అని అంతే అందరూ హెల్ప్ చేస్తుంటాడు. సో ప్రీ వర్కౌట్లు ఇస్తుంటాడు అందరికి. సో గైస్ ఇక్కడ ఇంకొక మనిషిని మిస్ అవుతుంది ఇక్కడ. హలో బ్రదర్, లక్ చేస్తుంది అనమాట. హలో బ్రదర్, మీ పేరు? నా పేరు చంద్రశేఖర్. అని ఇక్కడ వచ్చిన అందరూ చంద్రశేఖర్, చందు అలా వస్తారండి. సో మీరు ఏం చేస్తుంటారు? నాది రియల్ ఎస్టేట్ బిజినెస్. ఓకే అండి. సో మీరు ఈ జిమ్కి చిన్న అవుతుంది? 3 months చేస్తాను. 3 months నుంచి. సో మీరు ముందు నుంచి ఇక్కడ మీ ఫిట్నెస్ జర్నీ ఇక్కడ స్టార్ట్ చేస్తారు లేకపోతే? అంటే ముందు 5 years బ్యాక్ చేశాను కానీ అక్కడ సెట్ కాలేదు. ఓకే. దాని తర్వాత ఇక్కడే జాయిన్ అయ్యాను. సో జిమ్ ఎలా అనిపిస్తుంది? జిమ్ ఇక్కడ చాలా బాగుంది. పీస్ఫుల్గా ఉంటుంది. మెయిన్లీ అందరు కూడా ఒకవేళ మనం ఏం తప్పు చేసినా సరే చెప్తూ ఉంటారు మనకి, అలా కాదు ఇలా చేయాలి అలా చేయాలని చెప్తూ ఉంటారు. లైఫ్ స్టైల్ ఏమైనా మారింది అనిపిస్తుంది అప్పటికిప్పుడు చాలా మారిందండి. నైస్ అండి, థ్యాంక్ యూ. సో అది గైస్. సో మన వాళ్ళు అందరూ అలా ఉన్నారన్నమాట. సో మన రాజనీతో డీటెయిల్గా ఇంకోసారి మాట్లాడదాం. దానికి ఇంకా సెషన్ అవ్వలేదు, ఇంకా మంది కంప్లీట్ లాస్ట్లో మాట్లాడదాం. సో ఇప్పుడు గైస్ ఇప్పటికి వచ్చేసరికి మనం 4th వేరియేషన్ చేసేద్దాం బ్యాక్కి. అది వచ్చేసరికి రోప్ పుల్ డౌన్. అది చేసి ఇంకా బ్యాక్ ఎండ్ చేద్దాం, దాని తర్వాత బైసెప్ చేయాలి. సో లెట్ స్టార్ట్. వెయిట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 48 ఉంది. 48 వెయిట్. సో నేను ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తాను అనమాట. కానీ వినోద్ అని ఈరోజు స్పెషల్ టెక్నిక్ చెప్పాడు, దాన్ని ట్రై చేస్తున్నాను. సో లెట్ సీ. 8 అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లెట్ సీ హౌ మచ్. Four, 5, 6, 7, 8. పర్లేదు గేస్, బాగానే అనిపించింది. అంత టస్ అనిపించలే, పర్లేదు. కమన్ రాజన్ గారు, హీరో అన్ని మధ్యలో వస్తాయి. యూట్యూబ్ 1.5 year అవుతుంది. కన్సిస్టెంట్గా చేయట్లేదు, అదే బాధ. లేకపోతే ఈ జాబ్ చాలా కష్టం అవుతుంది. నేను చేస్తాను. మొన్న
1.5-2 months నుంచి కన్సిస్టెంట్గా చేస్తాను. ఏదైతే ఏది దొరికితే అది బయట ట్రావెల్ బ్లాగ్స్ కానీ జిమ్ బ్లాగ్స్, ఎక్కువ జిమ్ బ్లాగ్స్ చేస్తాను అనమాట. ఎందుకంటే మనకి అవన్నీ కాదు, ఇదే ఇంపార్టెంట్. మీరు ఎందుకు అసలు అన్నీ మాట్లాడుతూ నవ్వుతున్నారు? అసలు భయ్య చంద్రశేఖర్ అసలు నవ్వుతే ఎలా ఉంటుంది అసలు? ఇవ్వని నేను చేస్తాను. సీరియస్గా చెప్తున్నాడు భయ్య, చెప్తుంటే వీళ్ళు నవ్వేసుకుని ఆడు పడిపడి నవ్వేస్తాను. గీట నువ్వు పడిపడి నవ్వే పాప భయ్య మాట్లాడుతుంటే. అనే ఒకసారి నేను చూడలేదని ఒకసారి నువ్వు మళ్ళీ చెప్పవా ఎలా చేస్తాను హీరో? ఎందుకంటే నేను ఈ కైండ్ ఆఫ్ థింగ్ చేయలేదు మాట గైస్. ఎందుకంటే మనం చేసేదంతా రోప్తో చేస్తాం, కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఫామ్. ఇది వచ్చేసరికి ఎలా చేస్తున్నా కొంచెం ఒక నిమిషం ఆగండి. చెప్పండి ఎలా చేస్తాం అసలు? నీసు కొంచెం బెండ్ చేసి బ్యాక్ అంటే పొజిషన్ ఇంతే, ఓకే, హ్యాండ్స్ ఉన్నాయి కదా లోపలికి, జస్ట్ లోపలికి. అంటే నీకు అంత బయట పట్టుకుంటాను అలా లేదు, ఇప్పుడు వైడ్ అనేది నీ షోల్డర్ అవుట్ అంతే. నీ షోల్డర్ మీద డిపెండ్ అయి ఉంటుంది వైడ్ అనేది. నీ షోల్డర్ విత్ బట్టి పట్టుకోవడం అంతే. నేను ఎప్పుడు నా షోల్డర్ అవుట్ పట్టుకుంటాను. సో కదా ఫిట్నెస్ సన్నగా ఉంటే ఫిట్గా ఉన్నామని అనుకుంటాం, బట్ ఆ కరెక్ట్గా ఫిట్ కాదు. మనం జిమ్ చేస్తే నర్వ్స్ అండ్ బాడీలో ఉన్న ఫ్యాట్నెస్ అంతా పోతుంది. సో జిమ్ చేయడం మంచిది. బేసికల్గా మీరు 2 months నుంచి చేస్తానని చెప్పారు కానీ బేసికల్గా ఏంటంటే మెజారిటీ ఆఫ్ ది కేస్ నేను ఏం చూస్తానంటే ఆడవాళ్ళు వస్తారు, లైక్ లేడీస్ వస్తూ ఉంటారు, జిమ్ చేస్తుంటారు, అంటే కార్డియో ఎక్కువ చేస్తారన్నమాట. మీరు వెయిట్ ట్రైనింగ్ కూడా చేస్తూ ఒకటి చూసాను. మీరు అది యాక్చువల్గా ఎలా ఫీల్ అవుతున్నారు అసలు? నా బాడీలో చాలా డిఫరెన్స్ కనిపించింది. ఆ కనిపించడం వల్ల నాకు లైక్ ఓకే చేస్తే చాలా మంచిది. బాడీలో చాలా డిఫరెన్స్, లైక్ నాకు ఇంతకుముందు లైట్ వెయిట్ చేస్తే కొంచెం అయితే నేను చాలా అలసిపోయేదాన్ని, బట్ ఎంత వెయిట్ పెరిగినా ఓకే ఫైన్ నేను చేయగలను అన్న ఒక థాట్ వచ్చింది. ఆ డిఫరెన్స్ నాకు ఎక్కడ కనిపించిందంటే జిమ్ చేయడంలో తెలిసింది. లైక్ ఫస్ట్ వాటర్ టీన్ ఎత్తడం, ఒక 2 steps ఎక్కి అలసిపోయేదాన్ని, ఇప్పుడు అలా ఆ ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చే ట్రైనింగ్ తీసుకుని ఒక చేస్తున్నాను కాబట్టి ఆ డిఫరెన్స్ కనిపించింది. సో ఎస్ మేడం, సో మీ జిమ్ గురించి ఏమైనా చెప్తారంటే జిమ్ ఎలా కనిపించింది? యాక్చువల్లీ జిమ్ మెయిన్గా చెప్పాలంటే లేడీస్కి చాలా రోడ్ వేలోనే ఉంది, ఇది లోపలికి కూడా లేదు. మన శ్రీనగర్ లోపలికి స్ట్రైట్ వేకి వచ్చేస్తే జంక్షన్లోనే ఉంది. సో లేడీస్కి చాలా ఈజీగా వచ్చి ట్రైనింగ్ చేసుకోవడానికి బాగుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్. నేను 9కి వస్తాను, 9 to 11 చేస్తాను. ఎందుకంటే నాకు పాప ఉంది, ఆ పాపని స్కూల్ పంపించి మొత్తం పని అంతా ఒక్కొక్కని వస్తాను. అండ్ వాళ్ళకి రిస్ట్రిక్షన్ టైమింగ్స్ లేవు, మీరు ఏ టైంకి వచ్చినా చేసుకుని వెళ్ళచ్చు. డైలీ 1 hour 2 hours అది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. అండ్ ఈవినింగ్స్ కూడా అంతే, 4కి స్టార్ట్ అవుతుంది, 4 to 9 దాకా ఉంటుంది. అది కూడా మీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్. మోస్ట్ ఇంపార్టెంట్ అయితే జంక్షన్లో ఉంది కాబట్టి మనం భయపడక్కర్లేదు. అండ్ మోస్ట్లీ మార్నింగ్ లేడీస్ చాలామంది వస్తారు, సో వాళ్ళని కూడా చూసి మనం నేర్చుకోవచ్చు. నార్మల్గా జిమ్లో అట్మాస్ఫియర్ అంతా జిమ్ కూడా చాలా పెద్దది. మన నియర్ ఒక 40 to 50 members పట్టచ్చు. కింద కార్డియో ఒక రూమ్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చే పైన మన డంబల్స్ అండ్ వెయిట్ లిఫ్టింగ్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇది కూడా కొంచెం స్పేషియస్గా ఉంది. నార్మల్గా ఇక్కడ జనాలంతా కూడా యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ లైక్ నేను సింగిల్గా వస్తాను. ఫస్ట్ నేను స్కేర్ అయ్యేదాన్ని, బట్ ఇక్కడ ఉన్న పర్సన్స్ అందరూ లైక్ ఎవ్రీ వన్ ఈజ్ ఎ ట్రైనర్ ఫర్ మీ. అందరూ నాకు ట్రైనింగ్ చేస్తారు, అక్క ఇలా చెయ్యి, అక్క ఇలా చెయ్యి, నువ్వు ఇలా చేస్తే బాగా చేస్తావు అని. లైక్ నాకు స్పెసిఫిక్గా లైక్ ట్రైనరే నేర్పించాను కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో నేర్పిస్తారు, బట్ నా వే ఈజ్ చాలా బాగా చెప్తున్నారు. గైస్ బ్యాక్కి లాస్ట్ అయితే మనం ఒక 3 sets ఆఫ్ పుల్అప్స్ అయితే అని చేస్తున్నాడు. లాస్ట్ సెట్ మన రాజని స్టార్ట్ చేస్తున్నాడు. సో బేసికల్గా సో అది మాట పుల్అప్స్. దాని తర్వాత మన వినోదని వెళ్తున్నాడు.
మన వినోదానికి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ హైట్ అండి. హైట్ అసలు ఆ మిషన్ చాలా అనుకూలంగా ఉంది. సో అందుకే చాలా ఈజీగా చేస్తాడు. మాకేంటంటే కాల్ ఫోల్డింగ్ చేసి మడతెట్టి బోల్డ్ పనులు ఉంటాయి. అయిపోయిందండి. గైస్ చేద్దాం మనం కూడా. సరిపోతుంది. హైట్ తక్కువైపోవడం వల్ల కొంచెం కష్టం ఉంది గైస్. ఓకే ఓకే 3, 2, 1 స్టార్ట్. గైస్ ఇది లాస్ట్ సెట్ మాట. చేద్దాం. సింక్లో లేదంటే ఒకసారి ఆగండి. స్టార్ట్ చేయండి రైట్ నుంచి. గైస్ 8 అయితే చేసాం. మళ్ళీ నెక్స్ట్ సెట్ చేయాలని చెప్పి నేను ఆప్షను. గైస్ ఇది మన లాస్ట్ సెట్ ఆఫ్ పీచెస్ కర్ల్. ఈ మిషన్తో మనం ముందుగా చేసింది వెయిట్ వచ్చేసరికి 50. వద్దాం చేద్దాం. సో లెట్స్ డూ దిస్. Oops. అని ఇది కూడా చేయొచ్చు నార్మల్గా. లేదా ఉంటే దాన్ని పట్టుకుని చేస్తున్నప్పుడు దిగుతాం కదా అది. ఓకే నథింగ్. ఈవినింగ్ అదిరిపోద్దని. ఈవినింగ్ సూపర్. అందుకే అంటున్నాను ఈవినింగ్ ప్లాన్ చేద్దాం. అనే సింక్లో లేరు. సింక్ వద్దు చేయలేదు. నార్మల్గా చేయలేదు. పర్లా సింక్ అవసరం లేదు. నైస్. అలాగంటే ఒక నిమిషం ముందు స్టార్ట్ చేశాను, అందుకే కలిసిపోయాను. మళ్ళీ ఆయన చేయనిద్దాం. మనం చేయమా పక్కన చేయనామా. అయిపోయింది సింక్ అయిపోయింది. ఇక్కడ వినోదం నుంచి చూస్తున్నారు కదా, ఇది చాలా చీటింగ్ మాట. ఇది హ్యామర్ అని చెప్పి 4 arms కూడా చేసేస్తున్నాడు. అంటే పోజింగ్ మ్యాన్ 4 arms అలాగా నర్వ్స్ వచ్చాయని చెప్పి ఇది కాన్సెప్ట్ మాట. ఇవన్నీ రివెంజ్ కాన్సెప్ట్లో అది చదవండి. కొంతమంది ఏంటంటే హ్యామర్ కళ్ళు స్ట్రైట్గా ఇలా చేస్తారు, అంటే కొంతమంది ఇలా చేస్తారు. ఏది కరెక్ట్? ఇదే కరెక్ట్. ఏంటి స్ట్రైట్ కరెక్ట్. అంటే అంటే ఇప్పుడు బైసెప్లోని ఈ పార్ట్ ఆ పార్ట్ ఏమైనా ఉంటుంది, అలాగా ఏం డిఫరెన్స్ పడుతుంది అంటావా? ఏదైనా సరే అవుటర్ బైట్స్ సెంటర్ బైసెప్ ఉంటుంది, అది పడుతుంది. కానీ ఒక్కొక్కరు ఒక వేరే ఇలా చేసిన చేస్తే బైసెప్ పడుతుంది నేను అనుకుంటున్నాను. అది వెనక్కి వదులుతా పడుతుంది. అవును, ఏదో వెనక్కి పడిపోతాము. బైసెప్ అని కొంచెం చూడు, పడుతుంది. ఇలా చేసిన మహా అయితే నీ ఎల్బో చేంజెస్ అంతే, ఇంట్లో పెద్ద వేరియేషన్ లేదు. సేమ్ ఒకే బైసెప్నే పడుతుంది. గైస్ చూస్తున్నారు కదా గైస్, అది మాట. ఎందుకంటే ఎప్పుడు హ్యామర్ కల్ చేసిన నాకు డౌట్ ఉంటుంది మాట. ఏంటంటే అది ఏంటి ఇలా చేస్తే కరెక్టా లేకపోతే ఇలా చేస్తే కరెక్టా. ఎలాగంటే నాకు ఏంటంటే ఇలా చేస్తాను ఇంకో పంపు దుబ్బని వచ్చేస్తుంది మాట. ఓకే
గైస్ ఇక్కడతో మన బైసెప్ సెషన్ అయిపోయింది. సో ఈరోజు మనం బ్యాక్ చేసాం, బైసెప్ చేసాం. బ్యాక్ వచ్చేసరికి మనం హెవీ చేసాం, బైసెప్ వచ్చేసరికి లైట్ చేసాం. సో ఇక్కడతో మన ఈరోజు జిమ్ సెషన్ అయితే అయిపోయింది. మన వినోదన్య ఇక్కడ మన రాజన్యతో అయితే ఒక మంచి జిమ్ సెషన్ అయితే ఈరోజు చేశాను. సో ఇలాంటి సెషన్ ఇంకోటి చేద్దాం, ఇంకా ఏమైనా చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాను, చేద్దాం కూడా. సో ఈ బ్లాగ్ కింద గైస్ ఇంకొంచెం చిన్న పోజింగ్ చేసి ఇంకా ఆపేస్తాం. ఓకే చేసి అనే స్టార్ట్ చేస్తాను పోజింగ్. ఫస్ట్ రాజన్ డబుల్ బైసెప్ అని ఇండివిజువల్ కామెంట్ అనేది నాకు అది మళ్ళీ నాకు ఎడిటింగ్ కష్టం అవుతుంది. ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేద్దా. మనం బైసెప్ చేసాం కదా ఈరోజు. బైసెప్లోని అది బ్యాక్ బైసెప్, చూసి మాట్లాడు. బ్యాక్ బైసెప్ 3 పోజులు ఉంటాయి. ఒకటి డబుల్ బైసెప్, ఓకే, ఫ్రంట్ డబుల్ బైసెప్, ఫ్రంట్ లాటరస్, ఓకే, బ్యాక్ డబుల్ బైసెప్. ఓకేనా? ఎస్. అది మళ్ళీ టీషర్ట్ ఫినిష్ చేశాను. చేసి కంప్లీట్ చేసి ఫస్ట్ చెప్పి చేస్తున్నా. నార్మల్గా అలా ఫస్ట్ పెట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్లెక్స్ చేయ ఒకసారి. ఫ్లెక్స్ ముందుకెళ్ళి ఇప్పుడు ఫ్లెక్స్ చేయ ఒకసారి. నైస్. ఓకే, నువ్వు పూజలో కూడా చేయొచ్చు అని సింపుల్. అది అలా అలా ఫస్ట్ బైసెప్ ఉంది. ఈ బైసెప్ ఏంటంటే ఇలా కనిపించాలి. బైసెప్ స్ట్రీట్గా నువ్వు మామూలుగా ట్రైసెప్ అలా చేస్తా, కొంచెం బ్యాక్లో పెట్టి అంతే అంతే అంతే. నువ్వు కాస్త ఇది కూడా చేసుకోవచ్చు. ఒకటి మామూలు సైడ్ వైజ్ అదే నువ్వు ఇట్లా లాస్ట్ పట్టే అదే వాపస్ చేద్దాం. దారుణం అని అది చాలా. చూడు చేసిన కరెక్ట్గా చెప్పు ఒకసారి. అలా ఓపెన్ చేసి సరే. ఓకే, ఇలా ఓపెన్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇలా ఓకేనా? ఇలాగా బాగుంది. రేపు తల కొంచెం వైట్ చేయి. ఓకే, చలే. Another session with my inspiration. Come on, 1, 2, 3.
ఎలాగా సెషన్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాం. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ సెషన్ నన్ను అడిగితే, ఎందుకంటే చాలా నేర్చుకునే సెషన్లోని. అది రాజాని నుంచి కావచ్చు, మన వినోదాని నుంచి కావచ్చు. సో ఈరోజు లిమిట్స్ కొంచెం పుష్ చేయడానికి అయితే ట్రై చేసా, కానీ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ సెషన్ అని నేను చెప్తాను. సో ఈ వీడియోకి ఇంత గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి మన పోస్ట్ వర్కౌట్ మీలా తినేసి మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వద్దాం. అంటిల్ దెన్ బాబాయ్, టేక్ కేర్. వినోదన్య ఇంకేం చెప్తున్నావా? జై హింద్. జై హింద్ అంటే వినోదన్య, జై హింద్. So guys, I'm ending the vlog here, so see you all next time. Until then, bye bye, take care.